మన ఇండియాలో మ్యాక్సిమం ఎక్కడ చూసుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఎక్సెట్రా. కానీ ఎలక్ట్రానిక్ అనే ఒక నోటి మాట కూడా మనం ఎక్కడ వినిపించట్లేదు. సో మనం చూసుకుంటే ఈ ఎన్విడియా మన ఇండియాని చాలా డెవలప్ చేయడానికి బాగా ట్రై చేస్తుంది. సో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది ఈ జనరేషన్లోని. ఎలక్ట్రానిక్ ఈసీఈ కంపెనీస్ లైక్ మన ఏఎండి, ఇంటెల్, ఈ ఎన్విడియా ఎక్సెట్రా. సో మన మైండ్లో ఒకటే క్వశ్చన్, ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు లేదా ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు ఈజ్ ఇట్ రైట్ టైం టు చూస్ ఈసీఈ ఆర్ సిఎస్సి? సో ఈరోజు ఈ వీడియోలోని ఫుల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్ మన వీడియో చూసుకుంటే వాట్ ఈజ్ ఈసీ, నెక్స్ట్ హౌ సెమీకండక్టర్స్ టేక్ ఓవర్ ది ఇండియా, నెక్స్ట్ ప్లేస్మెంట్స్, రిసోర్స్, ప్యాకేజెస్ అన్నీ కూడా ఈ వీడియోని అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చేసుకోండి. సో అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ కంటెంట్ పెట్టడానికి అయితే నేను బాగా ట్రై చేస్తాను. సో ఇంకా అసలు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మైండ్లో అసలు ఈసీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో నొక్కి చూస్తున్నారు. సో ఫుల్గా అయితే చూడండి. సో ఫస్ట్ మనం చూసుకుంటే వాట్ ఈజ్ ఈసీఈ? సో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫోన్ కానీ, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ చేయడం. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి కమ్యూనికేట్. వీళ్ళు కొన్ని అప్లికేషన్స్ కూడా డెవలప్ చేశారు. అంటే స్మార్ట్ బల్బ్, స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్ ఎక్సెట్రా. ఇవే ఎందుకు బ్రో పర్టికులర్గా అంటే మనకు తెలిసినవి. సో మనకి తెలియనివి అడ్వాన్స్గా అయితే ఇంకా డెవలప్ చేశారు. సో మనకు తెలిసినవి మ్యాక్సిమం ఈ స్మార్ట్ బల్బ్, ఇంకా స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్ ఎక్సెట్రా. ఓకే, అంటే ప్రెజెంట్ ఉన్న ఇప్పుడు స్ట్రీమ్ చూసుకుంటే 5G టెక్నాలజీ అయితే నడుస్తుంది. సో ఫ్యూచర్లో 6G, 7G టెక్నాలజీ కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్రెడీ ఇవి ఆన్ రన్నింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా. సో నేను వీటి గురించి అయితే ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా వీడియో ల్యాగ్ అయిపోతుందని మీరు అనుకుంటారు. సో మన సెకండ్ పాయింట్ చూసుకుంటే హౌ సెమీకండక్టర్స్ రూల్ ఓవర్ ది ఇండియా. అంటే అసలు సెమీకండక్టర్ అంటే ఏంటి? సో సెమీకండక్టర్స్ అంటే మన సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సెమీకండక్టర్స్ ఆర్ నథింగ్ బట్ సమ్ మెటీరియల్. అంటే సింపుల్గా చెప్పాలంటే కామన్లీ సిలికాన్. అది వాట్ ఆర్ ద యూజ్, దీనివల్ల యూజ్ ఏంటంటే ఇట్ యూస్ టు కండక్ట్ సమ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టన్ సమ్ కండిషన్స్. ఓకేనా? సో మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. అంటే దేర్ ఇస్ సమ్ ఎలక్ట్రానిక్, అంటే దీని ఎగ్జాంపుల్ వచ్చేసరికి అంటే సిపియు, లైక్ సర్వర్స్ కానీ ఎక్సెట్రా. అంటే నాకు ఎగ్జాంపుల్స్ అయితే గుర్తు రావట్లేదు. ఇది అంటే మీరు అర్థం చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి అయితే ఉంది. సో మనం ఫ్యూచర్ అనాలిసిస్ ఫార్చ్యూన్ బిజినెస్ చూసుకుంటే అంటే ఇది ఒక బ్రీఫ్ ఫ్యూచర్ గురించి. సెమీకండక్టర్స్ వచ్చేసరికి అరౌండ్ ఇది యాక్చువల్లీ లోకల్ అయితే కాదు, ఇది గ్లోబల్. మనం జస్ట్ ఇది ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే 611.35 బిలియన్స్. ఇది వచ్చేసరికి రూపీస్ కాదు, డాలర్స్లో. ఇప్పుడు 23. ఇది ఇంకా ఎక్స్పెండ్ అయింది ఎంతకి 681.05 బిలియన్కి ఇంకా ఎక్స్పెండ్ అయ్యింది తప్ప మళ్ళీ తగ్గలేదు. ఓకేనా? మీరు బాగా అయితే చూసుకోండి. సో ఫ్యూచర్ 27, 28, 2031లో కూడా ఇది బాగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఏది? సెమీకండక్టర్స్. సో ఈ సెమీకండక్టర్స్ చేయడానికి మ్యాక్సిమం ఈసీ స్టూడెంట్స్ అయితే చాలా మెయిన్. సో నేను మ్యాక్సిమం షార్ట్ అండ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కరికులం. అంటే మీరు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయిన తర్వాత 4 years అంటే 8 సెమ్స్ యొక్క సిలబస్లోనే మ్యాక్సిమం మ్యాథ్స్. సో మ్యాథ్స్ అయితే మీరు చాలా తరోగా అయితే ఉండాలి. సో నేను ఇక్కడ సిలబస్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో మొత్తం చూడండి. సో చూసారా? ఫస్ట్ సెమ్లో చూసుకున్న ఫస్ట్ మ్యాథ్స్, సెకండ్ సెమ్లో చూసుకున్న మ్యాథ్స్. సో మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయింది. కొన్ని సెమ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, కొన్ని సెమ్లో ఇండైరెక్ట్గా అయితే ఇన్వాల్వ్ అయింది. సో చూసుకుంటే 3rd సెమ్, ఇటు 4th సెమ్ చూసుకున్న 5th, 6th, అలా చూసుకున్న చూడండి 7th మ్యాథ్స్. సో మీరు ఎప్పుడైతే యూ షుడ్ బి థరో అబౌట్ మ్యాథ్స్ అయితే మీరు ఫాస్ట్గా అయితే ఉండాలి, చాలా ఫాస్ట్గా. సో నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ ఒక వీడియోలో అయితే మాట్లాడేద్దాం. సో ఇప్పుడు మెయిన్గా మనం చూసుకుంటే ప్లేస్మెంట్స్ పరంగా ఫస్ట్ మనం ఐఐటి, ఎన్ఐటి, నెక్స్ట్ యూనివర్సిటీ, Tier 3 కాలేజెస్. ఫస్ట్ ఐఐటీస్, ఎన్ఐటీస్ చూసుకుందాం. చూసారా? ఇక్కడ మీకు లిస్ట్ ప్రొవైడ్ చేశాను. అంటే
నెక్స్ట్ యూనివర్సిటీస్, టైర్ 3 కాలేజెస్. సో టైర్ 3 కాలేజెస్ అంటే అటానమస్, ఓకేనా. అటానమస్ కాలేజెస్తో అయితే లింక్ అయి ఉన్నాయి. అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ఆ లిస్ట్ ప్రకారంగా మీరు అర్థం చేసుకోవడం. సో నెక్స్ట్ మనం జాబ్ ఆపర్చునిటీస్ చూసుకుంటే ఇక్కడ సెమీ కండక్టర్స్ వైపు వెళ్ళొచ్చు. వీళ్ళు ఇంకా రోబోటిక్స్లోని కొన్ని అంటే ఇప్పుడు చిప్స్ కూడా తయారు చేయొచ్చు. సర్వర్ చిప్స్ అని ఉంటాయి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఎక్సెట్రా. అంటే ఇప్పుడు నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానా. సో డిస్ప్లే చేసిన ప్రతి ఒక్క జాబ్ ఆపర్చునిటీస్ వైపు కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు స్కోప్ ఉందా లేదో తర్వాత చూసుకున్నా, ఫ్యూచర్లో అయితే స్కోప్ ఉంటుంది. అంటే 2031, 32 ఇయర్ అప్పటికి వచ్చేసరికి ఫుల్ మన ఇండియా అంతా కూడా సెమీ కండక్టర్స్తో ఫుల్ అయితే నిండిపోద్ది. సో కంగారు అయితే పడకండి. మ్యాక్సిమం ఇప్పుడు స్కోప్ లేకపోయినా ఫ్యూచర్లోని ఈసీకి ఫుల్ డిమాండ్ ఉండొచ్చు. సో ఓన్లీ ఈసీ అయినా డిమాండ్ బ్రో, సిఎస్సి డిమాండ్ లేదంటే సిఎస్సి కూడా ఉంది. సో ప్యూర్ సిఎస్సి అయితే నేను చెప్పను. సో సిఎస్సిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వీటికైతే స్కోప్ ఉంది. సో వీటిలో ఎక్కువ ఏ స్కోప్ ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మోస్ట్ డేంజరస్, ఇంకా గ్రోయింగ్. ఇది దీంతో చాలా జాగ్రత్త. సో చాలామంది ఏంటంటే సో వస్తుంది కదా బ్రో, జాబ్స్ అన్నీ కూడా పోతాయి అంటే అవేటి లేవు. సో ఇంకా వల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి తప్ప డిస్ట్రాయ్ అయితే అవ్వవు. సో మీరు ఎంతవరకు నా వీడియో చూశారు అంటే సో కంటెంట్ నచ్చబట్టే. సో నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మీరు ఏ బ్రాంచ్ చెప్పినా ఆ బ్రాంచ్ గురించి డీటెయిల్గా అయితే నేను వీడియో చేస్తాను. సో ఓకేనా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నేను వెంటనే దానికి రెస్పాండ్ అవుతాను. సో నేను హాఫ్ అన్ అవర్లో మీ కామెంట్ నేను రియాక్ట్ అవ్వకపోతే మీరు నన్ను అన్సబ్స్క్రైబ్ అయితే కొట్టచ్చు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.